పెద్దలు శోభనాథ్ శ్రీరావు గారు, లక్ష్మీనారాయణ గారు, చక్రవర్తి గారు, గయానంద్ మిత్రులారా, వివరాలన్నీ కూడా నరసింహరావు గారు, మురళి, శోభనాథ్ శ్రీరావు గారు చెప్పారు. 12వ ఆర్థిక సంఘం సహజ వనరులు, ఖనిజ సంపద, ఆయిలు, సహజ వాయువు, ఇవన్నీ సహజ సంపద, ప్రజల మీద వీటికి పూర్తి హక్కు ఉందని 12వ ఆర్థిక సంఘం, మనకు తెలిసి ఫైనాన్స్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. వాస్తవంగా 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చేదాకా ఈ ఖనిజాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలే తవ్వేవి. ఓఎన్జీసీ ఆయిల్ డ్రిల్లింగ్ చేసేది, ఎన్ఎండిసి ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది ఇతర ఖనిజ సంపద తవ్వేది. కానీ 91 ఆర్థిక సంస్కరణల తర్వాత మొత్తం లైసెన్సింగ్ విధానమే ప్రైవేట్ రంగానికి, ఎక్స్ప్లోరింగ్ లైసెన్సింగ్ విధానం మొత్తం కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చేయటంతో ఈ పరిణామాలన్నీ సంభవించింది. మన ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నప్పుడు మన కళ్ళ ముందు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓబులాపురం గనుల్ని గాలి జనార్దన్ రెడ్డి ఏ విధంగా చేశాడు మనం చూసాం. అట్లాగే మన కళ్ళ ముందు జరుగుతున్న ఇంకో అన్యాయం ఏంటి? కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాసు, సహజవాయువు ఎక్కడ గుజరాత్, ఎక్కడ మహారాష్ట్ర, రిలయన్స్ కంపెనీ ఇక్కడి నుంచే పైప్ లైన్ వేసి ఇప్పటికి 3 లక్షల కోట్ల విలువైనటువంటి సహజవాయువుని, గ్యాస్ని తీసుకెళ్ళి, వాస్తవంగా మేము జన విజ్ఞాన వేదిక తరఫున 2008వ సంవత్సరంలోనే కాకినాడ నుంచి హైదరాబాద్ దాకా ఉమ్మడి రాష్ట్రం ఒక పెద్ద యాత్ర చేసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయనకు ఒక మెమోరాండం ఇచ్చాం. సార్ ఇది అన్యాయం కదా, అన్యాయం అన్నాడు. మరి ఏంటి మాట్లాడరండి, మనదేముంది అంత పైన కదా ఉందని. పైన అంటే అప్పుడు సోనియా గాంధీ, ఇదే రిలయన్స్ కంపెనీ. అంటే ఒక సహజవాయువు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మంగంపేట వెరైటీస్ గనులు కావచ్చు, లేకపోతే ఓబులాపురం ఖనిజ సంపద కావచ్చు, ఇది ప్రజల ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. కానీ అన్యాయంగా ఈ కంపెనీలు ఏ విధంగా చేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒకటే రీజన్, ఆ పార్టీ ఉన్నా అదే చేస్తుంది, ఈ పార్టీ ఉన్నా అదే చేస్తుంది. ఇందాక మురళి చెప్పాడు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. ఇవాళ క్రోనీ క్యాపిటలిజంలో కీలక పాత్ర పోషించే ఏంటి? 1 ఖనిజ సంపద, 2 భూములు, ఈ రెండే కదా. విచ్చలవిడిగా పంపిణీ చేయటమే వాళ్ళ అనుచరులకి, రాజకీయ ప్రయోజనాల కోసం. అందులో భాగంగానే ఈ మంగంపేట వెరైటీస్ గౌన్లు, మరి కుల్లు రవీంద్రది ఇప్పుడు వీడియో విన్నాం. మరి నువ్వు చెప్పినప్పుడు 20,000 కోట్లు వాళ్ళు అవినీతి చేశారని చెప్పారు. నువ్వేం చేయాలా? నువ్వు దాన్ని మాంచాలి. అదే కంపెనీకి మళ్ళీ నువ్వు ఇస్తున్నావు కదా. చాలా విచిత్రమైన అంశం అన్నమాట. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి మొత్తం ఆయనే విద్యుత్ మంత్రిలా వ్యవహరించాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్యుత్ మంత్రి ఆయన, అసలు విద్యుత్ మంత్రి ఎక్కడో ఉండేవాడు. మరి నువ్వు అధికారంలోకి వచ్చాక ఆయన తీసి మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనే. చిత్రం అది. ఇప్పుడు కరేడు భూములు కూడా ఆయనకే కదా ఇస్తాను. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, దీనికి శోభనాథ్ గారు చెప్పినట్టు ఒక న్యాయ పోరాటంతో పాటు ఓ ప్రజా ఉద్యమం, ఈ 2 కలవాలి. ఎందుకంటే ఇప్పుడు న్యాయ పోరాటంలో కూడా ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏంటంటే, జడ్జీలు మారిపోయారు. కొలీజియం ఎంత దుర్మార్గంగా రికమెండేషన్ చేసి జడ్జీలు నియామకం చేస్తుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ఒక కేసులో, బొద్దెంకలో ఆ కథ వేరు, అది కాదు. ఒక కేసులో ఇప్పుడు ఈ సూర్యకాంత్ అని ఆయన ఏమన్నాడు అనుకుంటున్నారు? పర్యావరణకు సంబంధించినటువంటి కేసు. ఇలా ప్రతిదానికి పర్యావరణవేత్తలు అడ్డం పడితే అభివృద్ధి ఎలా జరుగుద్దండి? మన ఇటు లేటెస్ట్ కేసులు అడ్డం పడతారు. ప్రజల ప్రయోజనాల కోసం అడ్డం పడకుండా ఎలా ఉంటారు? అందుకని మనం వారు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఇది చేస్తూనే ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి. ఇది అంత తేలికైన విషయం కాదు. ప్రజా ఉద్యమంగా మార్చండి. వాళ్ళ ప్రజలకు సంబంధించి ముఖ్యంగా మధ్యతరగతి చదువుకున్న వాళ్ళల్లో ఏం తీసుకుంటే ఉందా, ఆయన కూడా మన భారతీయుడే కదా అనుకుంటున్నారు. దోపిడీ చేసి ఆయన కూడా ఎవడో ఒకటి తగిలాడు నాకు. మీరు పొద్దుగూకులు అందరిని విమర్శిస్తారు ఏందా? ఇప్పుడు అంబానీ భారతీయుడు కదా, అదాని భారతీయుడు కదా, ఇప్పుడు ఇందులో చేసి ఆయన భారతీయుడు ఇక్కడే ఉంటుంది కదా, మన దేశంలోనే ఆస్తి అంతా. కొన్ని ఇదే వాళ్ళంటే ఇదే ఇంగ్లీష్ వాళ్ళ కోసం దెబ్బలాడాం అని చెప్తున్నాడు.
ఆ. అంటే నిన్న ఈ వారంలో నేను 15-20 వీడియోలు పెట్టాను యూట్యూబ్ ఛానల్. ఒకటి కృష్ణా గోదావరి బేసిన్ మీద పెట్టాను వీడియో, అతి తక్కువ వ్యూస్ వచ్చింది అదే. అంటే పెద్ద ఇష్యూగా ఫీల్ కావటంలా, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి, ముఖ్యంగా టీచర్లు, లాయర్లు, ఇటువంటి వాళ్ళు. అంటే స్పందన తక్కువ ఉందని మనం ఉద్యమాలు మానేమని కాదు నా పాయింట్. అంటే మనం ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఈరోజు కనపడుతుంది. ఎందుకంటే మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది, పేపర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అన్నీ రైటే అని వాళ్ళంతా కూడా రాసుకుంటూ ఉంటారు. అందుకని ఈరోజు ఈ మంగంపేట వెరైటీస్ గౌన్లకు సంబంధించి ఈ కార్యాచరణ కమిటీ ఏ పిలిపించినా మేము జన విజ్ఞానం మీద తరఫున పాల్గొంటాం. దాంతోపాటు ఈ డిమాండ్స్ 10 అంశాల సాధన కోసం ఓ 4-5 పాయింట్స్ పెట్టారు. దీంతోపాటు నేను అనేది ఏంటంటే, మీరు తిరుపతి జిల్లా కలెక్టర్తో సమస్యలపై రాయబారం, ఇది కలెక్టర్ దశ దాటిపోయింది. కొల్లు రవీంద్రనే కలుద్దాం, కొల్లు రవీంద్ర ఆయన అపాయింట్మెంట్ తీసుకుందాం. ఇక్కడే ఉంటాడు రోజు, ఆయన ఇక్కడ మచిలీపట్నంలోనో విజయవాడలోనో ఉంటాడు. ఏముంది ఆయన కలవటానికి? అన్న ఈ వీడియో చూడు, నువ్వు మాట్లాడింది ఇప్పుడు జరుగుతుంది చూడు, ఆయనతోనే మాట్లాడచ్చు, ఏముంది అందులో? కలెక్టర్ స్థాయి దాటిపోయింది ఈ సమస్య. అందుకని ఈ కొల్లు రవీంద్రను కలిసేటప్పుడు కానీ, అలా ఈ ఏరియాలో ఏమైనా మనం ధర్నా చౌక్లో ధర్నాలు అవి చేసేటప్పుడు కానీ, ఇతర జిల్లాల్లో జరిగేటప్పుడు కూడా మేము తప్పనిసరిగా, ఇది ఒక సహజ సంపద లూటీకి సంబంధించిన విషయం కాబట్టి జన విజ్ఞానం దీన్ని సంపూర్ణంగా బలపరుస్తుంది, మేము పాల్గొంటామని తెలియజేస్తూ సెలవు.